నేను ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నా. దానికోసమని 1.5 kg చికెన్కి మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను. దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇంకా కొంచెం జీలకర్ర, ఆయిల్, పసుపు, ఇంకా కొంచెం కరివేపాకు వేసి మ్యారినేట్ చేసి అయితే పెట్టేసిన. గోంగూర చికెన్ అని చెప్పిన కాబట్టి గోంగూరను అయితే మంచిగా కడిగి నేను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నూనె, కొంచెం పసుపు, కొన్ని ఎల్లిపాయలు ఇట్లా దంచి ఇలా వేసుకొని అయితే ఉడకబెట్టుకున్నా. కొంచెం నీళ్ళు పోసిన, ఒక 3-4 స్పూన్ల నీళ్ళు అయితే పోసి ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. గిన్నె పెట్టుకొని నూనె పెట్టుకున్నా. 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నా. కొంచెం జీలకర్ర వేసి అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఆనియన్స్ వేగినాయి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. ఒకసారి అడుగు నుండి మొత్తం కలిపేసుకోవాలి. అడుగు నుండి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూతేసి ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసి చూసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత గోంగూర పేస్ట్ వేసుకోవాలి. గోంగూర మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. చికెన్ ఉడుకుతుంది. కొంచెం వాటర్ వేసేద్దాము. ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఉడికిద్దాం. చికెన్ మంచిగా కొద్దిగా ఇట్లా కొంచెం ఆయిల్ పెడుతుంది అన్నప్పుడు మనం చేసి పెట్టుకున్నాం ఈ గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. గోంగూర పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే నేను కొంచెం మామిడికాయ వరుగులు చేసుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసేస్తాను. గోంగూర వరుగులు వేసిన తర్వాత కలిపి మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసుకుంటే ఆయిల్ అంతా అయితే పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఒకసారి సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకుంటే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోంగూర చికెన్ అయితే చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. పీస్ కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేనైతే ఇప్పుడే గ్రేవీ టేస్ట్ చూశాను. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. దట్టు గోంగూర అంటే ఐరన్ కదా. దాంట్లో కొంచెం మామిడికాయ కూడా వేసాను నేను. టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.